రోజు 2 స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. విశాఖలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. నిరుద్యోగులను నిండా ముంచేసి ఆఖరికి రోడ్డును పడేసింది. నష్టాల్లోకి వెళ్లడంతో కంపెనీ దివాలా తీసింది. దీంతో 150 మంది ఉద్యోగుల భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. లక్షలాది రూపాయలు జీతాలు బకాయిలు ఉంచుకొని ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నారు. 10 నెలల నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతోంది కంపెనీ యాజమాన్యం. జీతాలు అడిగితే తమను దుర్భాషలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. పీఎఫ్లు చెల్లించలేదని చెబుతున్నారు. ఫేక్ ఇన్వాయిస్లు, ఆఫర్ లెటర్స్ తో మోసం చేశారని ఆందోళనకు దిగారు. యాజమాన్యం ఆఫీస్ వదిలి వెళ్లిపోతుందని తెలుసుకొని ధర్నా చేపట్టారు ఉద్యోగులు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. విశాఖ నుంచి మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులకి పనిచేసినందుకు జీతం ఇవ్వకపోగా వాళ్ళని భయపెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఎవరైతే ఉద్యోగులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత 10 నెలల నుంచి కూడా పని చేయించుకుంటున్నారు తప్ప జీతాలు ఇవ్వకుండా తమల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు. ఏం జరిగింది, అసలు ఎప్పటి నుంచి మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు, ఏంటి దీని పరిస్థితి? నా పేరు లక్ష్మణరావు. ఒక కన్సల్టెన్సీ ద్వారా ఒక 1.5 కట్టి మేము LTW అనే కంపెనీలో చేరిన ఒక 2 నెలలు బాగానే శాలరీ చేశారు. తర్వాత నుంచి దగ్గర నేను 1.5 year దగ్గర అప్రాక్సిమేట్ జాయిన్ అయింది. దగ్గర 8 to 10 months నుంచి శాలరీస్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు ఏంటని అడిగితే మాకు అలాగో లాస్లో ఉంది, ఇలా ఉందని ఏదో ఒకటి ప్రకారాలు చెప్పి అలాగే ఏదో ఒకటి చెప్తూ మమ్మల్ని డైవర్షన్ చేసుకుంటూ వచ్చారు. తీరా మోసి ఇక్కడ ఫైనల్కి వచ్చేటప్పటికి వాళ్ళే మీరు వెళ్ళిపోండి, మీకు శాలరీస్ ఏమి ఇవ్వము, ఎప్పుడో మాకు ఉన్నప్పుడు ఇస్తాము అనేసి మా మీద దుర్భాషలాడుతూ మమ్మల్ని పంపించడానికి చూశారు. 10 నెలల నుంచి కూడా జీతాలు లేవంటున్నారు. ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? 200 మంది దగ్గరగా ఇబ్బంది పడుతున్నారండి. ఇప్పుడైతే మాకైతే ఒక 3 నెలలని 4 నెలలు అని వేశారు. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి ఇంకా అంటే 130 మందికి కానీ ఎవ్వరికి శాలరీస్ అనేది లేదండి. ప్రతి ఒక్కరు ఫోన్ చేసి ఇప్పుడు కూడా వాళ్ళు ఫోన్ చేసి మా శాలరీ ఏదండి అని అడిగినా కూడాను ఇస్తాము, మరుసటి రోజే ఇస్తాము, వచ్చే నెలలో ఇస్తాము, ఎందుకంటే కంపెనీ లాస్లో ఉంది కదా, మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి అని చెప్పేసి గత 10 నెలల నుంచి మాకు ఇలాగే చెప్తూ వస్తున్నారండి. మీ దగ్గర మేము న్యాయం కోసం వచ్చాము, మీరే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. LTW సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నటువంటి ఉద్యోగులంతా కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలల నుంచి వీళ్ళంతా కూడా శాలరీస్ అన్ని కూడా తీసుకోకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి లోపల యాజమాన్యం కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళతో కూడా మాట్లాడుతుంటే వాళ్ళు నిర్లక్ష్య సమాధానం చెప్పడంతో గత 10 నెలల నుంచి కూడా ఈ విధంగా మొత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అయితే మాత్రం మరి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు కూడా వచ్చే నెల ఇస్తాం, అప్పుడు ఇస్తాం అని చెప్తున్నారు. కానీ ఇక్కడ దీనికి సంబంధించి PF కానీ ఇవేవి కూడా లేనటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ప్రస్తుతం అయితే ఈ ఘటన మీద ఏదైతే పోలీసులకు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వీళ్ళు సిద్ధమవుతున్నారు. న్యాయం జరగని పక్షంలో ఉద్యోగులంతా కూడా కలిసి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే గత 10 నెలల నుంచి కూడా వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం లేదు, సరైన నామ్స్ పాటించడం లేదు, PF ఇవన్నీ కూడా ఏవి కూడా ఇవ్వడం లేదని చెప్పి ఈ విధంగా సాఫ్ట్వేర్ కంపెనీ నష్టాల్లో ఉందని చెప్పి ఆ భారం అంతా కూడా ఉద్యోగుల మీద చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. న్యాయం చేయకపోతే న్యాయ పోరాటానికి దిగుతామని ఉద్యోగులంతా కూడా చెప్తున్నారు. కేవలం శ్రీధర్తో చిరంజీవి NTV విశాఖ నుంచి.